నా దేవుని ప్రజలారా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుల యొక్క పిల్లలము. ఈ పిల్లలుగా మనం ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు గమనిద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యములను చేయాలి. ఏ విధంగా చేయాలంటే దేవుని కుమారులు అగునట్లు. ఇంకా వినండి బాగా, మీరు దేవుని కుమారులు కావాలంటే మూర్ఖమైన వక్రజనము మధ్య మూర్ఖమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. లోకము మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. లోకము వానికి అడ్డు తిట్టము లేకుండా ఏ విధంగా అయినా కానీ వాడు ప్రవర్తిస్తాడు. వానికి అడ్డు అదుపు లేదు. నేను, నా ఇష్టము, నా బలము, నా యవ్వనము, నా డబ్బు, మై లైఫ్ మై రూల్స్ అంటారు. కానీ దేవుని కుమారులుగా స్వీకరించబడడానికి మనము వక్రజనము మధ్య వారి లాంటి మూర్ఖ ప్రవర్తన కలిగి మనం జీవించకూడదు. ఈ దినాలలో చాలా మందికి లోకము నుండి వేరు చేయబడుతున్నారు, కానీ చేదు బయటికి వెళ్ళిపోవడం లేదు. ఆ లోకములో వారికి కలిగి ఉన్న, లోకస్తులు కలిగి ఉన్న ప్రవర్తన, మూర్ఖ స్వభావము, ఆ లక్షణాల జిడ్డు తొలగించుకోకుండా పవిత్రంగా మార్చబడినా కూడా ఇంకను చేదును స్టోర్ చేసుకుంటున్నారు, నిల్వ చేసుకుంటున్నారు. అరే, ఆ చేదు నీళ్ళ నుండి బయటకు పోతేనే కదా నువ్వు పరిశుద్ధంగా దేవుని కుమారునిగా, కుమార్తెగా మార్చబడతావంటే లేదు. మేము లోకంలో జీవిస్తున్నాం, మేము అమాయకంగా బ్రతుకుతే, మేము పరిశుద్ధంగా ఉంటే వారు మమ్మల్ని దూషిస్తారు. మేము వారిని ఏమనకపోతే, మేము ఇలాగే బ్రతుకుతూ ఉంటే వీడు చేత కాని వాడు, వీడేం చేసుకోలేడులే, వీనికి ఏ బలగం లేదులే, ఈయన నోరు సచ్చినోడు అనుకుంటారని మనం లోకస్తులకు ఏమాత్రం తగ్గకుండా చేదును చూపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెగా ఉన్నావా, లేదంటే సాతాను కుమారుడు, కుమార్తెగా ఉన్నావా? నీలో లక్షణం ఏది? పావురమ్మకున్న నిష్కపటత్వం ఏది? పరిశుద్ధత ఏది? నా దేవుడు కోరుకున్నది అదే. లోపల ఒక విధముగా, బయట ఒక విధము వద్దు. లోపల మనము ఆ పాపము, చీకటి, అపవిత్రత కలుగుకొని బయట తెల్లని వస్త్రాలు వేసుకుంటే దాన్ని వేషధారణ అంటారు. వేషధారణ అంటే ఏంటి? లోపల మనసులో ఉండేది ఒకటి, బయటికి చూపించేది ఒకటి. లోపల భయంకరమైన ద్వేషము. హలో, బాగున్నారా బ్రదర్, బాగున్నారా సిస్టర్, చాలా సంతోషం, దేవుడు మీకు మంచి గృహం ఇచ్చారు, చాలా సంతోషించాను, మీకు మంచి కారు ఇచ్చాడు, చాలా సంతోషించాను, మీరు మంచి ఉద్యోగం పొందుకున్నారు అంటారు. కానీ లోపల పైత్య రసము, ఆ చేదు ఈ వ్యక్తిలో నుండి బయటకు కనబడుతూ ఉంటుంది. అంటే బయటకు కనబడేది కేవలము నటన జీవితము, వేషధారణ జీవితము. బయట వస్త్రాలు మాత్రమే కనబడుతున్నాయి పరిశుద్ధంగా. లోపల అంతరంగం ఎలాగుందంటే పల్లెము వెలుపల మాత్రమే కడుగుతున్నావు, కానీ లోపల జిడ్డు అజితేంద్రియముతో నింపబడి ఉన్నది. అంటే మన పరిశుద్ధమైన అంతరంగము పవిత్రంగా లేదు, నిష్కపటమైన మనస్సాక్షి నీకు లేదు. లోపల ఒకటి అనుకుంటున్నావు, బయటికి నటిస్తున్నావు. నా దేవుని ప్రజలారా, వేషధారణ ఎప్పటికైనా మన జీవితానికి, ఎప్పటికైనా మన హృదయానికి, ఎప్పుడైనా మన ఆత్మకు నష్టాన్ని కలుగజేస్తుంది. యాకోబు తన తండ్రిని మోసము చేయాలని చూశాడు. యాకోబు తన తండ్రికి చర్మము కప్పుకొని మోసము చేశాడు. ఏ మోసమైతే తన తండ్రికి చేశాడో అదే మోసము యాకోబుకు కూడా తన పిల్లల ద్వారా మోసపరచబడ్డాడు. అయ్యో, నీ కుమారుడు చనిపోయాడు, నీ కుమారుని అడవిలో క్రూర జంతువులు చంపేశాయి, ఇదిగో వాని యొక్క నిలువుటంగి రక్తము. మోసపోయాడు. మోసానికి తిరిగి మోసమే జరుగుతుంది, కానీ మోసానికి తిరిగి నీకు న్యాయము జరగదు. జాగ్రత్త. ఏదైతే బయటికి వ్యక్తపరుస్తున్నావో తిరిగి నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల సంతానానికి అది వస్తుంది. జాగ్రత్త. లోపల చేదు కలిగి జీవిస్తున్నావా? లోపల ఒక అపవిత్రత కలిగి బయటికి పరిశుద్ధినిగా నటన చేస్తున్నావా? ఇది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు. హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుని దృష్టికి అది న్యాయంగా కనపడకపోతే శిక్ష, ఉగ్రత, దోషము, శాపము నీ పిల్లల తరాని మీదకి వస్తుంది. జాగ్రత్త. పావురం వంటి నిష్కపటత్వం కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఎట్లా నిష్కపటం కలిగి ఉండాలి? ఏ విధంగా దేవుని ప్రజలుగా మనం మార్చబడాలి? అది ఎక్కడ నుండి ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ ప్రారంభించబడాలంటే అది హృదయంలో నుండి రావాలి.
నోటిలో నుండి వచ్చేది అది నట్టనా? మీ మనసులో నా గురించి ఏముందో తెలియదు, నా మనసులో మీ గురించి ఏముందో తెలియదు. బయటికి మృదుమైన చక్కెర లాంటి తేనె లాంటి మాటలు ఎన్నైనా మాట్లాడతాను, కానీ లోపల విషయం ఉంటుంది. అందుకనే హృదయములో నుండి మార్పు బయటికి రావాలి, హృదయములో నుండి తీర్మానాలు బయటికి రావాలి, హృదయములో ఉన్న ఆ యొక్క చేదు బయటికి రావాలి. అందుకనే ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 9-10 వచనాలలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? మనిషి గ్రహించలేడు, దైవజనుడు గ్రహించలేడు. సర్వోన్నతునైన దేవుడు ఆయన హృదయ అంతరంగములను పరిశోధించే సమయంలో చేదు నీలో ఉంటే తృణీకరించబడతావు, జాగ్రత్త. కపటమైన మనస్తత్వం ఉంటే తృణీకరించబడతావు, జాగ్రత్త. హృదయములో ఒకటి బయటకు ఒకటి ప్రవర్తన ఉంటే తృణీకరించబడతావు, జాగ్రత్త. నా దేవుని ప్రజలారా, అందుకనే 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు గమనిద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయని, మీరు నిజంగా రుచి చూచినడలా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలా, ఇంకొంచెం గట్టి చెప్పాలా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడంటే, నిజముగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్లయితే, మీరు నిజముగా యేసుని రుచి చూచినట్లయితే, మీరు సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటత్వము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని, అంటే ఇప్పటి వరకు మీకు ఉన్నాయేమో మానుకోండి. ఇప్పటి నుంచైనా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్తగా జన్మించిన శిశువు ఎట్లుంటాడు? వారికి చెడు తెలియదు, ఏ పాపము తెలియదు, వానికి లోకములో కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, ఇంకా లోకంలో కనబడుతున్న మోసాలు ఏమీ తెలియదు. కేవలం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై పాలు అనే వాక్యము ద్వారా మిమ్ములను మీరు అపేక్షించుడి, ఆ పాలను అపేక్షించుడి, మార్చుకోండి. వాక్యం వెల్లడవుతున్న వెంటనే, దేవుడు మీతో మాట్లాడుతున్న సమయంలోనే మీ జీవితాలను, హృదయాలను మార్చుకోండి. ఎందుకు ఈ అసూయ, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ కపటమైన స్వభావము, ఎందుకు ఈ భయంకరమైన వేషధారణ? ఇది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు. ఆయన అంగీకరించడు నిన్ను. ప్రభువుని నిజముగా రుచి చూచినట్లయితే ఈ లక్షణాలన్నీ పక్కన పెట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన, అప్పుడే కొత్తగా జన్మించిన శిశువు వలె ఉంటారు. ఏవి పట్టించుకోరు, మంచి చెడులు తెలియదు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఎందుకు కొత్తగా జన్మించిన శిశువును పోలి మీరు ఉండండి అని భక్తుడు అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వాడు ఏమంటాడంటే, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటారు, ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని ఈ పిల్లవాని వలె ఎవరైతే ఎలాంటి కల్మషము లేకోకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటారో అలాంటి వారే పరలోక రాజ్యానికి వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. చేదు బయటికి తీసేయాలి, ఇంకా కపటమైన స్వభావం ఇంకా వదిలేయండి, లోక సంబంధమైన ఈ యొక్క అలవాట్లు వదిలేయండి. అది బాప్తిజం తీసుకునేంత వరకు ఉన్నది, పోయింది. బాప్తిజం తీసుకున్నాక మళ్ళా వచ్చింది, ఏం కాదులే అని నిర్లక్ష్య స్వభావము నిన్ను నీవు సమర్థించుకుంటున్నావు. అయితే ఇప్పుడు నిర్మలమైన పాలు అనే వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్న సమయంలో దానిని మీరు అపేక్షించండి, విడిచిపెట్టండి. చేదు వద్దు, పైత్యరసం వద్దు, అది నీ జీవితానికి మంచిది కాదు. ఈ చేదు ఒక దినాన నేను నరకానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. హృదయంలో తీసుకునే తీర్మానమే నీ క్రియలలో కనబడుతుంది. హల్లెలూయా. లోకంలో భయంకరమైన నరహంతకులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, ఇంకా ప్రజలను మోసాలు చేసిన వాళ్ళు, ఏంటంటూ చేసిన వాళ్ళంతా కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా మారి ఏమి తెలియని వారిలాగా, అమాయకుల్లాగా ఈ దినాన క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి హత్యలు చేయడము, మోసాలు చేయడము, కొట్టడము, రౌడీజం చేయడము ఇవన్నీ తెలియక కాదు, అవన్నీ రుచి చూచినాము. అయితే ఇప్పుడు దేవుణ్ణి మేము నిజంగా రుచి చూచాం కాబట్టి
ఆ చేదంతా మేము విడిచిపెట్టాం కాబట్టి దేవుని పోలిన వారమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిష్కపటంగా మేము బ్రతుకుతున్నామని సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు. క్రైస్తవులైన మనము ఆ పాత చేదు కపటమైన మనస్సాక్షి వద్దు. బయటికి ఒక విధంగా లోపంగా ఒక విధంగా వద్దు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా తెలుసుకోండి. నీ ప్రవర్తన సరిలేదని చెప్పి చెడ్డగాండి. మనసులో పెట్టుకొని దానిని ఆ పైత్యరసం ద్వారా నువ్వెందుకు నాశనం అయిపోవాలి? ఏదున్నా కానీ బాహాటముగా ఒకటే జీవితం ఉండాలి. నువ్వు మంచనువో చెడ్డనువో లోకం ఏ విధంగా అంగీకరించని, కానీ నీ ప్రవర్తన ఒకటే విధంగా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. క్రైస్తవుడు దాగుడు మూతలు ఆడకూడదు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. అందుకనే పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మన మూల వాక్యముగా చదివిన మత్తయి 10:16 వచనాన్ని మరల జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు గమనిద్దాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమనుందంటే, మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులై ఉండుడి. నూతన నిబంధన దేవుని ప్రజలకు, నూతన సంఘానికి ఏం చెప్తున్నాడు? అది మీకు అర్థం కాదేమోనైనా, ఇది చూడండి, మేలు విషయములో మీరు జ్ఞానంగా ప్రవర్తించండి, కీడు విషయములో నిష్కపటులై ఉండవాలని కోరుతున్నాను. అయితే సాతాను కలగజేసే వాని క్రియలన్నిటిని కూడా దేవుడు మీ కాళ్ళ క్రింద వానిని శీఘ్రముగా అణగద్రొక్కించును అంటున్నాడు. ఆ దేవుని ప్రజలారా, కపటము అంటే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులోకి 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఎక్కడో ఉండరు, మన చుట్టుకారమే ఉంటారు. 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వీడు డబ్బు పిచ్చి కలిగిన వాడు. వీడు నిర్దోషి అయిన యేసును ప్రధాన యాజకులకు పట్టించాలని వాడు డబ్బు కోసం ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ముద్దు పెట్టాడు. అది ఏం ముద్దు తెలుసా? కపటమైన ముద్దు. ఏదో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ముద్దు పెట్టాడు. అది ప్రేమతో కూడిన ముద్దు కాదు, అది కపటమైన ముద్దు. ఎవరినైతే పోయి నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను వచ్చి మీరు పట్టుకొని బంధించండి అని చెప్తాడు వాళ్ళతో, సైనికులతో. ఆ మాటలు మీరు లూకా సువార్త 22వ అధ్యాయం 47-48 వచనాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఎలాగుండాలా చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, నీ మేలును కోరిన వాడు నిన్ను బాగా గాయపరుస్తాడు. నిన్ను ఇంట్లో మీ అమ్మ నాయనోళ్ళు తిట్టేది, గద్దించేది ఎందుకంటే నీ మేలు కోరి నువ్వు చెడిపోవద్దు, భవిష్యత్తులో నువ్వు బాగుండాలా అని ప్రేమతో వారు అనుభవపూర్వకంగా మిమ్మల్ని గద్దిస్తుంటారు, హెచ్చరిస్తుంటారు. దానిని బట్టి నేనంటే కోపము, ద్వేషము, నా మీద వారికి పగ, కక్ష అనుకుంటే దానంత మూర్ఖత్వం కూడా ఉండదు. నీ స్నేహితులు ఏం చేస్తారంటే బాగా ముద్దు పెట్టినట్టే నీకు మందు అలవాటు చేస్తాడు. రారా రారా అని పిలుచుకొని పోయి సిగరెట్ల అలవాట్లు చేస్తారు. రారా రారా అని తీసుకొని పోయి నీకు ఆడపిల్లల పిచ్చి అలవాటు చేస్తారు. రారా రారా అని తీసిపోయి వారిని నీ మీద ప్రేమ ఉన్నట్టు రామమా రాబాబా అని తీసిపోయి ఏం చేస్తారు? లోక సంబంధమైన పాపాన్ని అంతా అంటగడతారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటారు? మన దృష్టికి తల్లిదండ్రులు మంచోరా లేదంటే స్నేహితులు మంచోరా? ఏం చెప్పారే? తల్లిదండ్రులు మంచోళ్ళు. కానీ ఈనాటి వారికి ఎలాగుందంటే తల్లిదండ్రులు గాయం చేస్తున్నారు, గాయపరుస్తున్నారు, తిడుతున్నారు. ఏంది వీళ్ళు ఎప్పుడు వీళ్ళని సత్తాయింపు నేను తట్టుకోలేకుండా అని ఇల్లు ఇడిచిపెట్టిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. చిన్న కొడుకులాగా, తప్పిపోయిన కుమారులాగా. ఒరే, అది గాయము కాదురా నైనా, నీకు గాయం చేసేదే మంచిది. పాతకాలంలో తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు తెలుసా? కడ్డీని బాగా కాల్చి ఏం చేస్తారు? వాత పెడతారు. ఇప్పుడు వాతలు కాదు కదా, కనీసం కర్రతో కొడితే చిన్న ఎర్రని గీత పడినా కానీ ఓడ్చుకోరు. స్కూల్లో టీచర్లు ఏమనకూడదు. ఏమనంటే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఇంకా మీడియా ఉంది,
సంఘంలో సేవకులు ఏమనకూడదు. ఏమనంటే ఈదికి ఒక చర్చి ఉంటాయి, రెడీగా కాల్చుకొని ఉంటారు గర్జించే సింహాల్లాగా. ఒక్కసారి అని శోధించే శోధకులు ఉంటారు. వీధికి ఒక చర్చిలు ఉంటాయి. నిన్ను నిజముగా గాయపరిచే దైవజనుడే నీకు మంచి ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. అది కోపంతో కాదు. ఒకసారి ఒక వాత పెడితే ఇంకోసారి భయం ఉంటుందని అంటారు. దానిని బట్టి సేవకుడు చెడ్డోడు కాదు, దాన్ని బట్టి తల్లిదండ్రులు చెడ్డోళ్ళు కాదు, దాన్ని బట్టి టీచర్లు కానీ లెక్చరర్ కానీ చెడ్డోళ్ళు కాదు. ఎవడు చెడ్డోడంటే చెడు మాటలు చెప్పి నిన్ను నశింపజేసి చెడు అలవాట్లు అంటగట్టి నీ జీవితాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని అంతా కూడా నశింపజేసే మాదక ద్రవ్యాలకు నిన్ను అలవాటు చేసిన నీ స్నేహితులు ఉంటారే, వాళ్ళు చెడ్డోళ్ళు. వారు నీకు బాగా ముద్దు పెడుతూనే ఉంటారు, నీకు కేకులు కట్ చేస్తారు, నీకు మంచి విందులు వినోదాలు ఇస్తారు, నీకు సినిమాలకు టికెట్లు తీస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాడెవడు? పగవాడు, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. వాడు కపటమైన వాడు. యూదా ఇస్కరియోతులాగా నీ నాశనాన్ని కోరుకునేవాడు, కపటమైన మనస్తత్వం కలిగిన వాడు ఎవడు? నిజమైన గాయము చేసేవాడు ఎవరు? వాని ద్వారా వచ్చే ఫలితార్థం ఏమిటని గ్రహించగలిగితే ఆధ్యాత్మికమైన జీవితంలో మనం బాగుపడతాం. నిష్కపటమైన వారుగా పావురం వల్లే మనము ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మూడవ విషయము త్వరగా క్లోజ్ చేస్తా చూడండి. మూడవదిగా ఈ రెండు చెప్పాను కదా, పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటత్వము. ఈ రెండు దానిని లోతైన ఆధ్యాత్మిక ధ్యానం చేస్తే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రెండు విరుద్ధమైన లక్షణాలను జత చేశారో మనం గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. విరుద్ధమైన లక్షణాలు, పాము అంటే పగ, పావురం అంటే పరిశుద్ధత. ఈ రెండు దానిలోకి ఏంటికి ఇచ్చినాడు లక్షణాలు? ఒకటి వివేకం అంటే పాము, సర్పెంట్. దానికి జ్ఞానం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది, వ్యూహం ఉంటుంది. ఇది మనకు కావాలి ఆధ్యాత్మికమైన జీవితంలో. దానితో పాటు నిష్కపటత్వం, పావురము, డవ్. మనకేం కావాలి తెలుసా? పరిశుద్ధత, ప్రేమ, పవిత్రత, క్షమాపణ కావాలి. ఈ రెండు లక్షణాల కలయికనే ఒక నిజమైన పరిపూర్ణమైన క్రీస్తు రూపం, క్రీస్తు స్వభావము కలిగిన క్రైస్తవుడు బయటికి వస్తాడు. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే వినండి. ఒకటి, కేవలము పాము లక్షణం మాత్రమే ఉంటే ఏమవుతుంది? పాము లక్షణం ఏం ధ్యానం చేసాం మనం ఇదేనామా? పాము లక్షణం ఏంటి? వివేకము. అంటే వివేకం ఒక్కటే కలిగి ఉంటే, పవిత్రత లేకోకుండా, అమాయకత్వము లేకోకుండా వివేకం ఒక్కటి కలిగి ఉంటే, విజ్డమ్ వితౌట్ ఇన్నోసెన్స్ ఏం జరుగుతుందో తెలుసా? మనము మనిషి స్వార్థపరులుగా మార్చబడతాడు. లోకంలో చాలా మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇవన్నీ జ్ఞానము బాగా కలిగినోనికి ఒక టైపు గర్వం ఉంటుంది. జ్ఞానం ఎక్కువ ఉన్నోనికి ఏముంటుంది? నాకు మించిన మొగోడే లేడంటాడు, కాలర్ ఎగరేస్తాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, ఎవరు వచ్చినా కానీ లెక్క చేయడు. ఈ యొక్క స్వార్థపరునిగా, క్రూరునిగా, కుతంత్రాలు చేసేవానిగా, రాజపడే వ్యక్తిగా మార్చివేస్తుంది. ఆ దినాలలో అహీతోపెలు మంచి జ్ఞానం కలిగిన వాడే. ఈ అహీతోపెలు ఏం చేశాడు తెలుసా? గొప్ప జ్ఞానే, కానీ దావీదుకు ద్రోహం చేశాడు. మళ్ళీ ఇంటికి పోయినాక సారాంశం చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుకు ద్రోహం చేసిన వాడైపోయాడు అబ్షాలోము విషయంలో. చివరికి తన ప్రాణాలను ఉరిపోసుకొని చనిపోయాడు. రెండవ విషయము, కేవలము పావురం లక్షణం మాత్రమే మనం కలిగి ఉంటే, అంటే ఇన్నోసెన్స్ వితౌట్ విజ్డమ్. కేవలము పావురం వంటి పరిశుద్ధత మాత్రమే కలిగి అమాయకంగా, నిర్మలంగా మనం ఉంటే మనం ఏమైపోతాం తెలుసా? మోసపోతాం. అపవాది యొక్క తప్పుడు బోధలనే ఉరిలో పడిపోతాం. ఉదాహరణకు మనం చూస్తే హవ్వ సాతాను యొక్క తప్పుడు బోధలో, తప్పుడు మాటలో పడిపోయి లోకంలోనికి పాపాన్ని తీసుకొని వచ్చిన మహారాణి ఎవరు? హవ్వ. ఆమె చేసిన పనికే ఇన్ని సావులు, మనకి ఇన్ని కష్టాలు. అందుకే ఆడోళ్ళని షాపింగ్ మాల్కి తీసుకొని పోతే భర్త ఆడోళ్ళ చేతులను పట్టుకొని తీసుకుపోతాడు. ఎందుకు తెలుసా?
స్పీడ్గా లాక్కొని పోతాడు. ఏ అంగడి దగ్గర ఆగకూడదో ఆ అంగడి దగ్గరకు వచ్చేసరికి మంచి మాటలు పెట్టి ఆ పక్క చూడు అని ఆ అంగడి దాటిపోయేంత వరకు చెయ్యి పట్టుకొని లాక్కుపోతాడు. వీళ్ళకి ఆశా నిగ్రహం ఉండవు, వీళ్ళకి నేత్రాశ ఎక్కువ. శరీరానికి కావాల్సిన వస్త్రాలు, అలంకరణ ఏమేమి ఉన్నావో ఇంట్లో నిండుగా బీరువాలు నిండా ఉన్నా వారికి ఏదన్నా ఒకటి కనపడితే కావాలా, ఆ కలర్ లేదు అంటారు. ఏమంటారు? ఆ కలర్ ఉంది కదంటే దాంట్లో కలర్లలో ఎన్ని రకాలు ఉన్నాయో ఆడవాళ్ళకు బాగా తెలుసు. వైట్లో రకరకాల వైట్లు ఉన్నాయి, బ్లాక్లో రకరకాల బ్లాక్లు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకు బాగా తెలుసు. అర్థమైందా? హవ్వ ఏం చేయబడింది? అమాయకత్వము ద్వారా, ఇన్నోసెన్స్, కేవలము జ్ఞానము లేకపోవుట వలన, కేవలము నిష్కపటముగా ఉన్న దాని వలన సాతాను కుయుక్తిని గమనించలేక మోసపోయింది. ఉదాహరణ మనం చూస్తే అబ్షాలోము దావీదు రాజు మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని తను చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు యెరూషలేము నుండి ఏమీ తెలియని, ఏ పాపము తెలియని 200 మంది ఆయన వెంట గొర్రెల్లాగా పోయినారంట. మనము కూడా కేవలము పరిశుద్ధత ఉంది, అమాయకంగా ఉన్నాము, నిర్మలముగా ఉన్నాము, నిర్మలమైన మనసాక్షి ఉంది అంటే కుదరదీడా. దానితో పాటు మనకేం కావాలి? పాము లాంటి వివేకము కావాలి. హల్లెలూయా. సాతాను ఏ ఉచ్చులనైతే వేస్తున్నాడో వాని యొక్క ఉచ్చులని తప్పించుకోవడానికి, జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి జ్ఞానాత్మ మనకు కావాలి. ఆ మాటలు సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించవచ్చు అబ్షాలోము గురించి. 3వ విషయము, రెండింటి కలయిక మనకు కావాలి. అంటే పాము లాంటి వివేకము కావాలి, పావురం లాంటి నిష్కపటమైన లక్షణము 2 కావాలి. ఈ 2 కలిగి ఉంటే మన హృదయము పావురంలా పవిత్రంగా ఉండాలి, కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలో తెలుసా? పాములాగా జ్ఞానము కలిగి చురుగ్గా ప్రవర్తించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు చెప్తాను, ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాలలో పరిసయ్యులు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం రాసుకోండి. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా కైసరుకు మేము పన్ను ఇవ్వవచ్చునా అని అడుగుతాడు. ఎందుకంటే వీరు మాటలలో యేసు ప్రభుని ఏ విధంగా చిక్కులు పెట్టాలని వారు ఆ మాటలు అడిగితే యేసయ్య వాళ్ళు దుష్ట ఆలోచనలు కనుక్కొని రే పన్ను రూకలు తీసుకొని రాపండ్రా అంటే వాళ్ళు దేనారం తీసుకొని వస్తారు. దాని మీద ఎవరు బొమ్మ ఉందిరా? ఎవరు బొమ్మ ఉందంటే కైసరుది. దాని మీద ఉన్న అక్షరాలు ఎవరిటిరా అంటే కైసరువి. అయితే కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. దీనినే వివేకము. హల్లెలూయా. చిక్కుకొని జ్ఞానము ప్రదర్శించాలని ఏంటో విమర్శలు చేసి బొల్టపడకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవైపున జ్ఞానముతో పరిచర్య చేస్తూ, జ్ఞానముతో వారికి జవాబిస్తూ, రెండవ వైపున సిలువలో తనను నష్టపరిచిన వారిని, తనను కొట్టిన వారిని ఎలాంటి హాని చేయకుండా, తండ్రికి కంప్లైంట్ చేయకుండా, తండ్రి వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని హృదయములో కపటము లేకపోకుండా హృదయపూర్వకం వారిని క్షమించాడు. ఆమేన్. దీనిని పావుర స్వభావం అంటారు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు ఆ దినాలలో సువార్త చెప్పేటప్పుడు ఆయనని ప్రధాన యాజకులు పట్టుకొని ప్రజలంతా కేకలు వేస్తున్నారు. మనం వినకూడని, మనం ఆచరించకూడని, యేసు నామం ప్రకటిస్తున్నాడు, దేవదూషణం చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి పని చేస్తున్నాడు అని చెప్పి ప్రజల ఎదుట, సభల ఎదుట నిలబెట్టినప్పుడు ఈ పౌలు గారు పాము వంటి వివేకము కలిగి జ్ఞానముతో ప్రవర్తించాడు. ఏం తెలుసా? అతడు ఆయనను బంధించి ఇంకా కొట్టడానికి లోపలికి తీసుకుపోమని అధికారి చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ఏ విధముగా బంధించి కొడతారు, నేను ఒక రోమియన్ అంటానే వారికి భయం పుట్టుకుంది. నేను రోమా పౌరసత్వం కలిగిన వాడని జ్ఞానంగా ప్రవర్తించాడు. ఆ మాటలు మళ్ళీ చదువుకోండి. ఎక్కడ? అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. చాలా తెలివిగా తప్పించుకున్నాడు, ప్రాణాలను కాపాడుకున్నాడు. అదేవిధంగా సేవలోకి వచ్చేసరికి ఆయన నిష్కపటముగా ఒక తల్లిలాగా నేను సాత్వికంగా మీకు పరిచర్య చేస్తున్నానని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో తన నిష్కపట స్వభావాన్ని ఆయన తెలియజేస్తున్నాడు.
మూడవ విషయము చెప్తున్నాడు. దానియేలు బబులోను రాజ్యములో వివేక హృదయము కలిగి జ్ఞానముతో సాతాను శత్రువుల యొక్క కుట్రలను త్రిప్పికొట్టడానికి ఎంతో జ్ఞానముగా, ఎలాంటి తప్పు లేకోకుండా, నింద లేకపోకుండా, లెక్కలను తారుమారుకు చేయకోకుండా జ్ఞానముగా ప్రవర్తించాడు పాము వంటి వివేక్. తరువాత అదే సమయంలో తన దేవుని ఎదుట నిష్కపటమైన భక్తి కలిగి, పరిస్థితుల ప్రభావం ఎంత భయంకరంగా కనపడినా కానీ నిష్కపటమైన భక్తి కలిగి ఆయన సింహాల పనుల నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. రెండు కావాలి మనిషికి. కేవలం జ్ఞానం ఒకటి ఉంటే స్వార్థపరుడవు, క్రూరుడవు అయిపోతావు. నీ సొంతం కోసమే నువ్వు ప్రయాసపడతావు. నీకు పరిశుద్ధత, నిష్కపటమైన స్వభావం లేకపోతే నీవు లోకంలో నష్టపోతావు. రెండు సమానంగా కావాలి. యోసేపు కూడా అంతే. పరిశుద్ధమైన జీవితం, పావురం వంటి పవిత్రత. పోతిఫరు భార్య తనని ప్రేరేపించినప్పుడు ఆమె నుండి పారిపోయి చాలా పవిత్రత కలిగి ఉన్నాడు. రెండవది, తన అన్నలు ద్వేషించారని కపటంగా వారిని ప్రేమించలేదు. వారి మీద పడి ముద్దు పెట్టుకొని వారికి కావలసినన్ని తీసుకొని ఆయన వివేకము కలిగి ప్రవర్తించాడు. అదేవిధంగా రాజ్యములో కలిగే ఆ భయంకరమైన కరువు నిమిత్తము ముందే జ్ఞానము కలిగి, వివేచించగలిగి, ధాన్యాన్ని నిల్వ చేసి అనేకులకు ఆహారాన్ని అందించిన వాడు యోసేపు. నా దేవుని ప్రజలారా, చివరి మాట కన్క్లూజన్ చేస్తాను. అదేమిటంటే, ప్రియ సంగమా, లోకములో మనము జీవించేటప్పుడు అమాయకత్వంతో నష్టపోకూడదు, మరియు జ్ఞానము కలిగి పాపములో పడిపోకూడదు. ఈ దేవుని సంఘమైన మనము తోడేళ్ల మధ్యలో జీవిస్తున్న సమయంలో మనం ఎలా ఉండాలంటే, లోకస్తుల వలె క్రూరులము కాకూడదు, అలాగని లోకస్తుల చేతిలో మోసపోయే అమాయకులము కాకూడదు. మనకు దేవుని వాక్యము అనే వివేకము, జ్ఞానము, సర్వ సంపదల జ్ఞానం మనకు ఇవ్వబడింది. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు అనే పవిత్రత అనే నిష్కపటమైన స్వభావము మనకు అవసరం. అప్పుడే క్రీస్తు కొరకు మనము నిజమైన సాక్షులంగా ఈ భూలోకంలో జీవించగలము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆధ్యాత్మికమైన సమతుల్యత కలిగి మనము జీవించాలి. స్పిరిచువల్ బ్యాలెన్స్ కావాలి. పాము వంటి వివేకము, జ్ఞానము కావాలి. పావుర వంటి పరిశుద్ధత కావాలి. రెండు సమముగా ఉంటేనే మనం ఈ లోక యాత్రలో ముందుకెళ్ళగము. ఏది తక్కువైనా కానీ నష్టపోతాం. దేవుడి వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించి దీవించునుగాక. మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినము మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నీ బిడ్డలకు ప్రభువా వివేచన, నిష్కపటమైన స్వభావము, రెండు లక్షణాలు కలిగి లోక యాత్రల వారు ముందుకెళ్ళినట్లు కృప దయచేయండి. ఏ బిడ్డ కూడా సాతాను కల్పించు తంత్రములలో పడిపోయి చిక్కుకొని నశించిపోకుండా నిమిత్తము ప్రభువా నీ బిడ్డలను ఆధ్యాత్మికమైన సమతుల్యత కలిగి, స్పిరిచువల్ బ్యాలెన్స్ కలిగి ప్రభువా లోకములో ఏది తక్కువ కాకుండా ముందుకెళ్ళినట్లు కృప దయచేయండి. తద్వారా మీరు ఇచ్చిన రక్షణ అంతవరకు కొనసాగించినట్లు, పరిశుద్ధతను అంతవరకు కొనసాగించినట్లు, చివరికి పరిశుద్ధమైన నిన్ను కలుసుకునే భాగ్యము నీ బిడ్డలకు నిశ్చయంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప నీ బిడ్డల మీద విస్తరించును గాక. దేవుని జ్ఞానం నీ బిడ్డల యొక్క హృదయాలకు, ఆలోచనకు తోడై ఉండును గాక. దేవుని సమాధానం నీ బిడ్డలు పొందుకొందురు గాక. ఆత్మకు, శరీరానికి కలిగిన అస్వస్థత యేసునామములో స్వస్థత కలుగును గాక. యేసునామములో పాపముల నీ బిడ్డలు విడుదల పొందుదురు గాక. దురాత్మ శక్తులను విడుదల పొందుదురు గాక. ఆధ్యాత్మికమైన లోతుల నీ బిడ్డలు తమ వేరులను తన్నుకొని అయ్యా వారు ఆధ్యాత్మికంగా బలపడినట్లు కృప దయచేయండి. అయ్యా, నీ రాకడ కొరకై మరి శ్రేష్టంగా వాక్యమనే ఉదక స్నానము చేత నీ బిడ్డలు కడగబడి, నీ రూపులకు మార్చబడి అయ్యా దినదినము అయ్యా పాలను అపేక్షించే వారిగా బలపడినట్లుగా నీ రాకడను మేము కనబడి ఎత్తబడే వారిగా మార్చమని, నీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరి ఒక దినము మేము కూడుకొని నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని, అంతవరకు నీ బిడ్డలందరినీ కూడా నీ కృపగల హస్తాలకు అప్పచెబుతున్నారు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.